సో మీకు లివింగ్ రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి అయిన తర్వాత చేయాల్సిన పెళ్లి ముందు చేస్తే ఏముంటుంది? ఐ రెస్పెక్ట్ మ్యారేజ్ సో మచ్. నువ్వు ఒక్కరిని పెళ్లి చేసుకున్నావు అంటే కష్టమో నష్టమో వాళ్ళతోనే ఉండు. బట్ ఈ లివింగ్ లో ఉండి వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి విడిపోయి ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అట్ ఆల్. ఇలా మోసం చేసే వాళ్ళకి ఏం చెప్తావు సత్య? ప్రేమిస్తున్నానని లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మోసం చేస్తూ ఉంటారు. సడన్ గా అంతే పెళ్లి చేసుకున్నాక డైవర్స్ తీసుకోవడం అయినా మోసమే, బ్రేకప్ చేసుకోవడం అయినా మోసమే. ఏం చెప్తాం? మోసపోకండి, మోసం చేయకండి అంతే. అంతేనా? నిజంగా ఒక రిలేషన్షిప్ కి వాల్యూ ఇస్తే చేయరు. అంటే బేసిక్ గా ఫీలింగ్స్ వేరు, లైఫ్ లాంగ్ ఉండడం వేరు, రిలేషన్ వేరు నాకు అంటారు. అర్థం కాక అడుగుతున్నా. లైఫ్ లాంగ్ ఉంటున్నా కదా అంటారు, మళ్ళీ ఫీలింగ్స్ లేవు, వేరే వాళ్ళ మీద ఫీలింగ్స్ ఎలా వస్తాయి? అంటే ఇంకా నాకు ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అమ్మాయి ఇంట్లోనే ఉంటూ అబ్బాయి ఇంట్లోనే ఉంటూ రోజుకి ఒకసారే కలవాలి వీళ్ళు. అప్పుడు ఫీలింగ్స్ చచ్చిపోయాయి కదా. స్టార్టింగ్ లో బాగుంటుంది, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నువ్వెవరితో మాట్లాడుతున్నావు ఇట్లా అన్ని చేంజ్ అవుతా అందరూ అట్లా ఉండరు. లైక్ ఐ హావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, చాలా మంచిగా చూసుకుంటారు గర్ల్ ఫ్రెండ్స్ ని, ఫ్రీడమ్ ఇస్తారు. నువ్వు బయటకు వెళ్తున్నావా, పార్టీకి వెళ్తున్నావా వెళ్ళు. ఫ్యూ మెన్ హూ వాజ్ లైక్ దిస్ ఆల్సో. అంటే కొంచెం బట్ మనకి అదృష్టం లేదు, అలాంటి వాళ్ళు మనకి రారు. నీ లైఫ్ లో బ్రేకప్ అంటే ఏమని చెప్తావు సత్య? లైఫ్ లో సెటిల్ అవ్వడానికి అయింది. అంటే ఏంటి, ఎందుకు అట్లా? నువ్వు అప్పటి వరకు ఒక ఊహల్లో బతుకుతావు, అయ్యో ఇద్దా రిలేషన్షిప్ అంటే, కానీ అది రియాలిటీ కాదు. ఇలా బ్లాక్ చేయాలి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడొద్దు అనే పీపుల్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి నువ్వు ఒక్క డైలాగ్ చెప్పాలంటే ఏం చెప్తావు? ఎందుకు ఇన్సెక్యూరిటీ అంటే మీరు మాట్లాడేసుకోవచ్చు, పక్కన వాళ్ళు మాత్రం మాట్లాడకూడదు. రాంగ్. కానీ ప్రేమించిన అబ్బాయి కోసం అమ్మాయి కోసం అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ని వదిలేసుకుంటారు, ఫ్యామిలీని వదిలేసుకుంటారు. ఫస్ట్ ఐ డెంట్ టాక్ టు మై డాడ్ ఫర్ 1 year. నేను మా నాన్నతో 1 year మాట్లాడలేదు, ఒప్పుకోలేదని. ఫైనల్ గా మీ ఆ తర్వాత ఫాదర్ ఎవరు ఉన్నారు? మా ఫాదరే ఉన్నారు నాతో. అంతే కదా. అంటే బేసిక్ గా అందరూ అంతే. కానీ లైఫ్ లో ఒక్కటే నేర్చుకోవాలి, అంత ఓవర్ గా ఎవరికి ఇవ్వకండి ఏమి. పెళ్లి చేసుకొని విడిపోకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎలా ఉండాలి? నాకు పెళ్ళి అయితే చెప్తా. పెళ్ళైన వాళ్ళతోనే కదా నువ్వు తిరుగుతావు. నాకు తెలిసి మ్యారీడ్ కపుల్స్ కలిసి ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆర్ ద కిడ్స్. కొంతమంది కిడ్స్ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ ఇష్టం కోసమే డైవర్స్ తీసుకుంటూ ఉంటారు కదా. కానీ దట్ విల్ ఎఫెక్ట్ ద కిడ్స్ సో మచ్. పాపం ఆ పిల్లోడిది ఏం తప్పు లేకుండా, ఏ పిల్లలకైనా మమ్మీ డాడీ లవ్ రెండూ కావాలి. ఒక్కటే దొరికిందంటే ఆబ్వియస్లీ ఆ పిల్లోడికి ఆ చిన్నప్పటి నుంచి ట్రోమా పడిపోతుంది. అరే డివోర్స్ అయింది, ఆ ఏజ్ లో తెలియకపోవచ్చు, కానీ పెద్ద అయిన తర్వాత కూడా మదర్ వేరే చోట, డాడీ వేరే చోట. బాయ్ ఫ్రెండ్ కైనా ఒక గర్ల్ ఫ్రెండ్ కైనా రియల్ ప్రేమ నకిలీ ప్రేమ అనేది ఎలా తెలుస్తుంది? అది తెలుసుంటే నేను ఎప్పుడు బాగుపడేదాన్ని. ఒకవేళ అలా బ్రేకప్ చేసుకుని అబ్బాయి వెళ్ళిపోతే నీ ప్లేస్ లో వేరే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? చెప్పడానికి చాలా ఈజీ, పక్కన వాళ్ళు చెప్తారు. బట్ పెయిన్ తీసుకునే వాళ్ళు నేను అసలు సజెషన్స్ ఇవ్వను. బ్రేకప్ అయిన వాళ్ళు చచ్చిన ఇవ్వను, ఎందుకంటే ఆ పెయిన్ ఇట్ ఇస్ వెరీ పర్సనల్. దే విల్ సఫర్. మనం ఎంత చెప్పినా మన ముందు నవ్వుతారేమో అని చెప్పి ఇట్ ఈట్ ఇన్ సైడ్, మొత్తం తినేస్తుంది. నేను మొత్తం ఇట్లా అయిపోయాను, ఫుల్ సన్న. బట్ చేంజ్ అవుతుంది మైండ్ సెట్. ఐ యూస్ టు వర్క్ 3 serials ఎట్ అ టైం. బిజీ అయిపోతే కొంచెం దాని నుంచి బయటకు వస్తా. అప్పుడు ఏమైంది, బిజీ అయ్యాను కానీ ఇట్ విల్ బీ ఇన్ యువర్ హెడ్ కదా. దాని వల్ల అసలు చాలా సన్నపడిపోయి ఏడ్చి ఐవ్ క్రైడ్ ఫర్ సో మెనీ ఇయర్స్. వాళ్ళ గుర్తులే అన్నీ వస్తూ ఉంటాయి. మన మొబైల్ నెంబర్ ఏ కాల్ వచ్చినా వాడే చేశాడా తనే చేసిందా అని ప్రతి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటారు బ్రేకప్ అయిన వాళ్ళు. నాది అది లేదు, నన్ను బ్లాక్ చేస్తాడు కాబట్టి నాకు తెలియదు. నువ్వు బ్లాక్ చేస్తావా? నేను చేయలేదు, నేను ఎవరిని బ్లాక్ చేయను. సరే సత్య, ఒక్కసారి మనం ఒక రిలేషన్ లో మోసపోయాము అంటే అన్ని సార్లు అది అవుతుందని కాదు, మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా? ఐ హ్యావ్ నో ఐడియా ఎట్ ఆల్. నాకు భయం యాక్చువల్లీ టు గెట్ ఇన్ టు రిలేషన్షిప్. ఆ రిస్క్ నేను తీసుకోలేను, బికాజ్ నాకు మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నాకు ఒక రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఐ గివ్ సో మచ్ టు రిలేషన్షిప్, బీట్ మదర్ ఫాదర్ లేదా మా అక్క. ఐఎమ్ వెరీ ఎమోషనల్. నేను ఇలా ఏడుస్తా. నాకు అవతల వాళ్ళు హర్ట్ నువ్వు ఉండి హర్ట్ చేయి, కానీ వెళ్ళిపోతే నేను తీసుకోలేను. నేను అందుకని ఎవరితో ఎక్కువ మాట్లాడి అందరూ పొగరు అనుకుంటారు, కానీ నేను తీసుకోలేను. సైలెంట్ గా ఉండే అమ్మాయిలు పొగరు కాదు, వాళ్ళ ఇన్సైడ్ చాలా బాధలు ఉంటాయి. అవన్నీ నాకు ఫ్రెండ్స్ కూడా, ఐ ఓన్లీ హ్యావ్ వన్ బెస్ట్ ఫ్రెండ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఓన్లీ తను ఒక్కతే. అంటే ఏంటి సెకండ్ ఛాన్స్ మనం ఇస్తే మళ్ళీ మోసపోతాము అని? ఐఎమ్ అ పర్సన్, నేను రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే పక్క పెళ్లి చేసుకోవడానికి వెళ్తాయి. టైం పాస్లు ఇవన్నీ నాకు అవ్వవు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిస్క్? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే చాలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, డబ్బులు లేకపోతే ఎవరు దేకను కూడా దేకరు. అదొక క్లారిటీ వచ్చింది నాకు. అమ్మాయిలకి అందం ఉంటే చాలు, డబ్బు అవసరం లేదంటారు. ఎవరండి చెప్పింది? నాకు అడిగారు కదా, డౌరీ లేదనే కదా.
చాలా మంది అబ్బాయిలు ఆ పక్కన అమ్మాయి అందంగా లేకపోయినా సర్లే లైఫ్ లాంగ్ మనం సెటిల్ అయిపోవచ్చు కదా అని ఆలోచించే అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇలా ఎందుకురా ఇంత చేంజ్? అంటే లైఫ్ లో సెటిల్మెంట్ ఇస్ ఇంపార్టెంట్, కానీ డబ్బే ఇంపార్టెంట్ కాదు. సెటిల్ అవ్వండి, 3 పూట్ల తిండి వస్తే సరిపోద్ది కదా. అబ్బాయి ఇష్టమైన వాళ్ళు పక్కన లేకపోతే సడన్ గా పోతే ఆ డబ్బు ఏం చేసుకుంటాం మనం? ఇష్టమైన వాళ్ళ పక్కన ఉండి ఒక గంట వాళ్ళతో టైం స్పెండ్ చేసి పోయినా పర్లేదు. ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్, కానీ మనీ ఈజ్ ఓన్లీ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే నేను మొత్తం లైఫ్లో అన్నీ చూస్తాను. రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ డబ్బులు చూసి ఉన్నవాళ్ళు, డబ్బులు ఉంటేనే మన దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది. సత్య, నువ్వు రిలేషన్ కి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇస్తావా, మనీకి ఇంపార్టెంట్ ఇస్తావా? ఇన్ని చూసి వచ్చావు. రిలేషన్షిప్ ఓన్లీ. నాకు 3 పూట్ల ఫుడ్ వెళ్తే చాలు, నాకు కోట్లుగా ఏం లేవు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు రిలేషన్స్ మ్యాటర్. ఇలా డబ్బుకి ఇంపార్టెంట్ ఇచ్చి రిలేషన్ కొంతమంది ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి హార్ట్ లేదు అనిపిస్తుంది, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళ వల్ల పక్కన వాళ్ళు చాలా మంది చాలా ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి బేసిక్లీ మంచిగా లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు, రిలేషన్షిప్స్ కి వాల్యూ ఇస్తే ఇట్లని కూర్చొని ఏడుస్తారు.